నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఆమెకు 30 అయింది, ఆయనకు 23. ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే మనం మామూలుగా అంటుంటాం ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెప్పేసి, కానీ ఇక్కడ వీరు అక్రమ సంబంధానికి కూడా వయసుతో సంబంధం లేదని చెప్పేసి నిరూపిద్దామని చెప్పేసి అనుకున్నారు. ఈ యువకునికి అదేవిధంగా ఆ మహిళకు ఇద్దరికి మధ్యలో వయసు వ్యత్యాసం 15 సంవత్సరాలు అయినప్పటికీ ఇద్దరి మధ్య ఆ పరిచయం అక్రమ సంబంధానికి, శారీరక సంబంధానికి దారితీసింది. ఇప్పుడు మరి ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఎక్కడైనా సరే అక్రమ సంబంధాలు అంతిమంగా విషాదానికి దారితీస్తాయి, దారుణాలకు దారితీస్తాయని చెప్పేసి మనం గతంలో చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కూడా, ఈ శారీరక సంబంధం కూడా చివరికి విషాదంగానే ముగిసిందని చెప్పుకోవాలి. సో నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి అనే పిఎస్ పరిధిలో గత నెల, అంటే ఈ నవంబర్ 1 కాబట్టి, సో గత నెల అక్టోబర్ నెల 8వ తారీఖు నాడు ఒక మహిళ హత్యకు గురైంది. ఆ హత్య అనేది 8వ తారీఖు ఆమె హత్య గురైతే 13వ తారీఖు నాడు ఆమెను గుర్తించారు. సో ఆమె హత్యకు గురైంది కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో, ఎవరు లేనటువంటి ప్రాంతంలో ఆ మహిళ హత్యకు గురైంది. సో వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడ, ఎందుకు హత్యకు దారి తీసింది, సో యువకునికి అదేవిధంగా ఒక మహిళ, పెళ్ళైన మహిళకు ఎక్కడ పరిచయం ఏర్పడింది, అది ఎందుకు హత్యకు దారి తీసింది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఇంద్రనగర్ చెందినటువంటి స్వర్ణలత ఈమెకు పెళ్ళైంది గతంలో. ఓకే, స్వర్ణలత ఈమెకు పెళ్ళయింది. సో తన భర్తతో కొన్ని గొడవల కారణంగా తన భర్త దగ్గర విడాకులు తీసుకొని 7 సంవత్సరాలుగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. సో మ్యారీడ్ ఏమే. వివాహిత. నెక్స్ట్ విడాకులు తీసుకొని 7 years నుంచి సో ఒంటరిగా ఉంటుంది. తన భర్తతో గొడవలు పెట్టుకొని విడాకులు తీసుకొని ఖాళీగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది 7 సంవత్సరాల నుంచి. సో కొల్లాపూర్లో పట్టణంలోని ఇంద్రనగర్ అదే కాలం చెందినటువంటి విజయ్ కుమార్, స్వర్ణలత ఏజ్ వచ్చేసి 38. విజయ్ కుమార్ ఇరవై 23 సంవత్సరాలు. ఈయనకు ఒకటే కాలనీ కాబట్టి ఈ మహిళ ఒంటరిగా ఉంటుంది. సో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది, అక్రమ సంబంధానికి దారితీసింది. సో ఇద్దరు బాగానే ఉన్నారు. ఇక వయసు తేడా ఉన్నప్పటికి కూడా ఇద్దరు భార్య భర్త లాగానే కలిసి ఉండడము, మాట్లాడుకోవడము, అన్ని రకాలుగా చేయడం జరిగింది. సో అది కాలనీలో ఎవరికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం అంతా నడిపించారు ఇద్దరు కలిసి. సో ఇది పక్కన పెడితే కొన్ని రోజుల నుండి సరే ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఇతను 23 సంవత్సరాలు మాత్రమే కేవలం విజయ్ కుమార్. ఇతను కూడా ఉంటుంది కదా, నాకు ఒక లైఫ్ కావాలి, లైఫ్ ఉండాలి, సో నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఎంత అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా అది అక్రమ సంబంధం వరకే ఉంటుంది. ఎవరికైనా తన సొంత లైఫ్ ఉండాలని చెప్పేసి ఎవరికైనా కోరుకుంటుంది. అదే తరహాలో విజయ్ కుమార్ అనుకున్నాడు, ఒక అమ్మాయిని ప్రేమించిండు. సో ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందామని చెప్పేసి అనుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఏదైతే ఈ విజయ్ కుమార్ ఒక అమ్మాయితోని ప్రేమ వ్యవహారం నడుస్తుందని చెప్పేసి స్వర్ణలతకు తెలిసింది విషయం. సో స్వర్ణలతకు తెలియగానే
స్వర్ణలత అప్పుడు విజయ్ కుమార్ని, నువ్వు ఆ అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, లేదంటే మాత్రం మన ఇద్దరితో ఉన్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధం అక్రమ సంబంధం అంతా బయట పెడతా అని చెప్పేసి విజయ్ కుమార్ని స్వర్ణలత టార్చర్ చేయడం మొదలుపెట్టింది. సో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ఇదే తరహాలో నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మాత్రం మన వ్యవహారం అంతా మన ఫోటోలు మొత్తం బయట పెడతా అని చెప్పేసి స్వర్ణలత విజయ్ కుమార్ని టార్చర్ చేయడం మొదలుపెట్టింది. ఈ టార్చర్ భరించలేనటువంటి విజయ్ కుమార్ ఏ విధంగానైనా అంటే నాకు నచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అడ్డుగా ఉన్నటువంటి ఈ స్వర్ణలతను లేకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకునే తడుగా ఏం చేసిండంటే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలో స్వర్ణలత విజయ్ కుమార్తోని ఇదే విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి ఇతను చేసేటువంటి ప్రైవేట్ జాబ్ చేస్తాడు విజయ్ కుమార్. అక్కడికి వచ్చి ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఆడికి వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పేసి స్వర్ణలత ఈయనను కోరింది విజయ్ కుమార్ని. అయితే కోరిన వెంటనే అక్కడ వద్దు, అక్కడ సేఫ్టీ కాదు, ఎవరు లేని ప్లేస్కి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి కృష్ణానది తీరాన, అక్కడ అదే ఏరియాలో ఉన్నటువంటి కృష్ణానది తీరాన మంచల కట్ట అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. సో అక్కడికి రమ్మని చెప్పేసి స్వర్ణలతను విజయ్ కుమార్ కోరిండు. అయితే మంచల కట్ట వద్దకు స్వర్ణలత వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుండి విజయ్ కుమార్ ఆమెను బైక్ పైన ఎక్కించుకొని, సో అక్కడ నుండి సీసీ కెమెరాలు ఏముండయి, అక్కడ నుండి స్వర్ణలతను బైక్ పైన ఎక్కించుకొని సాకలి రాముడి గుట్ట అని చెప్పేసి ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పైకి తీసుకెళ్ళండి ఇద్దరు కలిసి. సో సాకలి రాముడి గుట్టకు తీసుకెళ్ళిన పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక కామన్, నువ్వు నాతో ఇట్లున్నావు, నాతో అట్లా చేసినావు, నన్ను అజాన్నావు ఇదన్నావు, నువ్వు ఎట్లా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి మొదలుపెట్టింది స్వర్ణలత. అయితే నీతోని అక్రమ సంబంధం పెట్టుకుంటే నాకు ఒక లైఫ్ ఉండద్దా, నేను ఇంకో పెళ్లి చేసుకోవద్దా, అసలు ఏంది నీతో ఉండమంటావు మొత్తం ఎలకాలం, నాది పరిస్థితి అని చెప్పేసి విజయ్ కుమార్ మొదలుపెట్టిండు. సో ఇద్దరి మధ్యలో లొల్లి జరిగింది, గొడవ వాగ్వివాదానికి దారి తీసింది. ఈ లొల్లైన తర్వాత ఎట్లయినా విజయ్ కుమార్ అనుకున్నాడు కదా, ఎట్లయినా ఏమైనా తీసేద్దామని చెప్పేసి అనుకున్నాడు కదా. సో ఈ గొడవ తీసి ఆమె గొంతు నొక్కిండు, విజయ్ కుమార్ స్వర్ణలత గొంతు నొక్కిండు. గొంతు నొక్కిన తర్వాత ఆమె చనిపోయింది. సో చనిపోయిన తర్వాత ఎలాంటి ఉండద్దని చెప్పేసి ఏం చేసిండు, ఆ గుట్ట సాకలి రామని గుట్ట నుండి మంచలకట్ట విలేజ్ అనేది దగ్గరనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి 2 లీటర్ల పెట్రోల్ తీసుకొని వచ్చిండు. పెట్రోల్ తీసుకొని వచ్చి ఆమె మీద అంటే చనిపోయింది. అప్పటికే గొంతు నిలిమింది కదా, ఆ గొంతు నిలిమినప్పుడే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత సో ఆనవాళ్ళు కనిపించద్దు, నేను దొరకద్దు అని చెప్పేసి దొరకకుండా ఆమెను పక్కన పెట్టేస్తే నా పని ఈజీగా అయిపోతుంది, నేను అమ్మాయి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. పెయిండు మంచల కట్టకు పోయి 2 లీటర్ల పెట్రోల్ అగ్గిపెట్ట తెచ్చుకొని ఆ స్వర్ణలత మీద మొత్తం మోసి ఆమెను అగ్గిపెట్టతో దహనం చేసి అక్కడికి వెళ్ళి ఎస్కేప్ అయ్యిండు, పారిపోయిండు, ఏం తెలియనట్టు ఉన్నాడు. సో 13వ తేదీ నాడు, లాస్ట్ మంత్ 8వ తారీఖు నాడు మామూలుగా హత్య జరిగింది, అంతా జరిగింది. 13వ తేదీ నాడు అది గుట్టపైకి ఎవరు పోతారు, ఎక్కువ ఎవరు పోరు, ఎవరో ఒకరు పోతారు. సో మేకల కాపర్లు వేరట ఈ 13వ తేదీ నాడు. 13th నాడు మేకల కాపర్లు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక మహిళ అంటే బాడీ మొత్తం ఆల్మోస్ట్ కాలిపోయిందంట, ఏం ఆనవాళ్ళు లేకుండా ఉంది. సో ఇట్లా ఉందని చెప్పేసి ఆ మంచలకట్ట గ్రామస్తులకు ఈ మేకల కాపర్లు చెప్పిరంట. చెప్పిన వెంటనే ఆ మంచలకట్ట గ్రామ కార్యదర్శి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదేమైందంటే ఆ మహిళ మృతదేహం అనేది మొత్తం కూడా ఏర్పడకుండా అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆనవాళ్ళు లేకుండా అయిపోయేసరికి పోలీసులకు ఈ కేసు సవాల్గా మారేసరికి సో దీని మిస్సింగ్ కేసు కింద అంటే ఆ మహిళ ఎవరో తెలియలేదు కదా, సో ఆమె ఎవరో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. అయితే ఏమైందంటే గత నెల నాగర్ కర్నూలులో ఒక పిఎస్లో
ఒక సిఐ కార్యాలయానికి ఒక తండ్రి వచ్చి నా బిడ్డ కనిపించట్లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేసిండు. సో ఇక్కడ మొదలైన అసలైనటువంటి కథ. సో ఆ తండ్రి ఒకవేళ కనుక మిస్సింగ్ కేసు నమోదు చేయకపోతే మాత్రం ఇప్పటికి కూడా పోలీసులకు ఆ కేసు సవాల్గా ఉండిపోయేది. ఎప్పుడైతే తండ్రి వచ్చి నా బిడ్డ స్వర్ణలత కనిపిస్తలేదు అని చెప్పేసి కేసు వేసిండో, ఆ కేసు వేసిన తర్వాత పోలీసులకు ఇది కాస్త ఈజీగా అయిపోయిందని చెప్పుకోవాలి. సో ఆమె మృతదేహాన్ని చూపించారు, ఆ తండ్రి చూపిస్తే ఆమె వేసుకున్న గాజులు, కొన్ని అవయవాలు ఎక్కడెక్కడ గుర్తుపడతారు కదా తండ్రి కాబట్టి, అది చూసి నా బిడ్డ అనేసరికి ఎంక్వైరీ మొదలుపెట్టేసరికి ఇంత కథ అంతా బయటపడింది. సో ఆమె 7 సంవత్సరాలుగా భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. అదే ఖాళీలో విజయ్ కుమార్ ఉంటుండు. సో ఇద్దరు ఒక ఖాళీ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ఏదైనా అవసరాలకు ఇది దేపో అది దేపో అన్నప్పుడు మామూలుగా పరిచయాలు దొరుకుతాయి కదా, అదే తరహాలో పెరిగినట్టుంది. ఆ పరిచయం కాస్త పాప ఒంటరిగా ఉంటుంది కాబట్టి, ఇతను కూడా పెళ్లి కాలే యువకుడు కాబట్టి అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ అక్రమ సంబంధం ఉండిపోయేసరికి ఆ మహిళ ఏమనుకున్నది, నాకు ఎట్లా భర్త లేడు కదా, మన ఇద్దరం మంచిగుందాం అని చెప్పేసి ఇక టైంలో అట్లా మాట్లాడుకుంటారు కదా, అదే జరిగినట్టున్నది కథ. అట్లా అయ్యేసరికి ఆమె ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, ఈ విజయ్ కుమార్ నావాడు అని చెప్పేసి. అయితే ఈ విజయ్ కుమార్ ఇంకొక అమ్మాయితోని ప్రేమ వ్యవహారం ఆమె తెలిసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. నువ్వు ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి ఈయనతో గొడవ పెట్టుకొని చేసేసరికి ఈమె ఎట్లా అడ్డు తొలగించుకోవాలి, లేకపోతే నా జీవితం ఉండదు, నాకు ఒక లైఫ్ ఉండదు అని చెప్పేసి ఇంత కథ రాద్దంతం చేసి చేసుకున్నాడు. లాస్ట్కు ఇప్పుడు పోయి జైల్లో ఉన్నాడు విజయ్ కుమార్. 23 సంవత్సరాలు మాత్రమే కేవలం. సో ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా పునరావృతం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎవరిలో కూడా మార్పు రావట్లేదు. అక్రమ సంబంధాలు అంతిమంగా అది దారుణమైన హత్యలకు దారితీస్తాయి, లేదా ఆత్మహత్యలకు దారితీస్తాయి, విషాదాన్ని నింపుతాయని తెలిసినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది 2-3 నిమిషాల సుఖం కోసము బంగారు భవిష్యత్తును, తమ జీవితాలను, తమ కుటుంబాలను చిన్న భిన్నం చేసి ఇలా రోడ్డు పాలవుతున్నారు. 38 సంవత్సరాల మహిళతో 23 సంవత్సరాల యువకునికి ఈ అక్రమ సంబంధం ఎట్లా ఏర్పడింది, యువత చెడుదారి పడుతున్నారు, ఎక్కడ లోపం జరుగుతుంది అన్న విషయాలు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కూడా అక్రమ సంబంధాలు అంతిమంగా విషాదాన్ని నింపుతాయి అనడానికి నాగర్ కర్నూలులో జరిగినటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా స్వర్ణలత ఈ ఘటననే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆంటీ ఆడటం, కుర్రాడి పోరాటం అని మనం ఎందుకు పెట్టినాం అంటే, జీవితాన్ని తనతోనే పంచుకోవాలని చెప్పేసి ఆంటీ ఆరాట పడింది. కానీ ఆమె అడ్డు తొలగించుకోవడానికి కుర్రాడు పోరాటం చేశాడు కాబట్టి మనం దీనికి క్యాప్షన్ ఆంటీ ఆరాటం, కుర్రాడి పోరాటం అని పెట్టాల్సి వచ్చింది.